దగ్గర పడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు నా బిడ్డను నేను కనిపెట్టలేకపోయాను. వచ్చే అమావాస్యలోపు నా బిడ్డను నేను కనిపెట్టకపోతే ఇక నేను తిరిగి మరలా పునర్జన్మించడం అసాధ్యమవుతుంది. ఎక్కడికి వెళ్ళిందో నా బిడ్డ నాకు అర్థం కావటం లేదు. ఎవరో ఖచ్చితంగా నా బిడ్డను బంధించే ఉంటారు. ఎలా అయినా సరే వచ్చే అమావాస్యలోపు ఖచ్చితంగా నా బిడ్డ నేను కనిపెట్టి తీరాలి. లేకపోతే ఇంతే, నేను ఈ చెట్టు మీదే పిశాచి భూతంగానే మారిపోయి ఉంటాను. నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. తప్పకుండా ఈ గ్రామంలోనికి ప్రవేశించి ఊరు అంతా జల్లెట పెడతాను. ఎలా అయినా సరే నా బిడ్డను కనిపెట్టి తీరుతాను. ఇప్పుడే బయలుదేరి ఊరు అంతా తిరుగుతూ ప్రతి ఇంటిని పరీక్షిస్తూ ఉంటాను. నా బిడ్డ నేను కాపాడుకుంటాను. సమయం అర్ధరాత్రి సరిగ్గా 1 గంట అయింది. ఊరి చివరన ఉన్న ఒక పెద్ద ఊరల మర్రి చెట్టు నుంచి ఒక తెల్లని ఆకారం ఆ చెట్టు మీద ప్రత్యక్షమైంది. ఆ తెల్లటి ఆకారం నడుచుకుంటూ నేరుగా ఊర్లోనికి ప్రవేశించి కనిపించిన ఇంటి తలుపుల్ని కొడుతూ, నా బిడ్డ ఎక్కడా? నా బిడ్డ ఎక్కడా? నా బిడ్డ ఎక్కడ ఉంది? నా బిడ్డ ఎక్కడ ఉంది అని గట్టిగా అరుస్తూ కనిపించిన ప్రతి ఇంటి తలుపుల్ని కొడుతూ భయంకరంగా అరుస్తూ ఉండేది. ఆ శబ్దాలు విన్న ఎవ్వరూ తలుపులు కూడా తీయకుండా భయంగానే జీవిస్తూ ఉండేవారు. అలా ఎవరైనా పొరపాటున ఆ అరుపులు విని తలుపులు తెరిచిన మరుక్షణమే ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఇంటిలో ఉన్న చిన్నపిల్లల్ని వాళ్ళతో పాటు ఇంటిలో ఎవ్వరు ఉన్నా సరే వాళ్ళ అందరినీ చంపుకు తినేసేది. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఊళ్ళో జరుగుతూనే ఉంది. అందుకని ఆ గ్రామ ప్రజలు ఎవ్వరు రాత్రి సమయంలో కానీ ఊరిలో ఎక్కడా తిరిగేవారు కాదు. ఊరు అంతా చాలా నిర్మానుషంగా ఉండేది. ఆ యొక్క తెల్లటి ఆకారం తిరిగి మరలా నేరుగా ఊరు చివరన ఉన్న ఆ ఊరుల మర్రి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడే అదృశ్యమైపోయేది. మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు శిథిలాపురం. ఈ శిథిలాపురంలో ప్రజలందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ శిథిలాపురానికి గ్రామ పెద్ద వెంకట్రావు. ఇతను చాలా మంచివాడు. ఊళ్ళో ప్రజలు ఎవరికైనా ఏ కష్టం వచ్చినా సరే తన కష్టంగా భావించి వారికి తనకి తోచిన సహాయం చేస్తూ ఉండేవాడు. అదేవిధంగా ఊర్లో ప్రజలందరికీ కూడా ఊరి పెద్ద అంటే చాలా గౌరవం. ఈ ఊరి పెద్ద వెంకట్రావుకి ఒకగానొక ఒక కూతురు. ఆ అమ్మాయి పేరు మాలతి. ఆ అమ్మాయిని పై చదువుల కోసం పక్క ఊరికి పంపించారు. ఆ అమ్మాయి పురావస్తు శాఖ పరిశోధన సంబంధించిన చదువును చదువుతూ ఉంది. తన కూతురు చూసి తన తండ్రి వెంకట్రావు చాలా ఆనందపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఊరు పెద్ద కూతురైన మాలతి తన తండ్రికి చెప్పకుండా తన ఊరికి వచ్చి వాళ్ళ నాన్నని ఆశ్చర్యపరచాలని అనుకుంది. అనుకున్న విధంగానే ఒకరోజు బయలుదేరి నేరుగా తన ఊరికి వచ్చింది. బస్సు దిగడంతో ఆ ఊరికి చాలా దూరం నడిచి రావాలి. ఎవరికి చెప్పకుండా వచ్చిన మాలతికి మాత్రం ఆ ఊరు ఎలా వెళ్ళాలో తెలుసు. అందుకని తన వెంట ఒక టార్చ్ కూడా తెచ్చుకొని ఆ యొక్క అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉంది. సరిగ్గా ఆ అడవి మార్గం దాటి ఊరు చివరికి వచ్చేసరికి ఆ ఊరు చివరన ఉన్న ఆ భయంకరమైన ఊరుల మర్రి చెట్టు దగ్గర ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు విపరీతమైన అరుపులు కేకలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా గజ్జల శబ్దాలు, ఇంకా ఆడపిల్ల
ఏడుపులు లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. కానీ అవి అన్నీ వింటూ భయపడకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది మాలతి. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి తలుపులు ఎంత కొట్టినా సరే వాళ్ళు ఎవరూ తలుపులు తీయడం లేదు. నానా నానా తలుపు తీనానా, నానా నానా నేను మాలతిని వచ్చాను, తలుపు తీనానా. అరే ఇదేంటి, ఎంత తలుపులు కట్టినా సరే ఒక్కరు కూడా తలుపు తీయడం లేదు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. నానా ఒక్కసారి తలుపు తీనన్నా, నానా నానా అని మాలతి ఎంత గట్టిగా తలుపులు కట్టినా వాళ్ళు మాత్రం ఎవరూ తలుపు తీయలేదు. సరే ఇంకేం చేస్తాం, ఇక్కడే పడుకుందాం, ఉదయం ఎలాగో లెగిస్తారు కదా, అప్పుడు చూస్తారులే అని చెప్పి మాలతి ఆ తలుపు వద్దే పడుకుంది. ఉదయం లేచిన తర్వాత ఊరి పెద్దయిన వెంకట్రావు ఒక్కసారిగా బయటికి వచ్చి చూశాడు. ఇంటికి ఎదురుగా ఉన్న ఈ యొక్క మాలతిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే అమ్మా మాలతి, నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? అసలు ఎప్పుడు వచ్చావు? నాకు చెప్పలేదు. కనీసం ఉత్తమైన రావాలి కదమ్మా. నేను వస్తాను కదా, ఇలా ఒక్కదాన్ని ఎందుకు వచ్చావు? అయినా ఎప్పుడు వచ్చావు నువ్వు? అయ్యో నానా, నేను నిన్న రాత్రే వచ్చాను. ఎన్ని తలుపులు కొట్టినా సరే ఎవ్వరూ తలుపు తీయలేదు. ఆఖరికే ఎంత గట్టిగానో నేను పిలిచాను కూడా, నువ్వు కూడా తలుపు తీయలేదు. ఇంకా ఏం చేస్తావని చెప్పి ఇక్కడే పడుకుని ఉన్నాను అన్నా. అరే ఏంటమ్మా నువ్వు అనేది? రాత్రి ఇక్కడికి వచ్చావా? అంటే నువ్వు ఊరి చివరి నుంచి నడుచుకుంటూ వచ్చావా? నీకు ఏమీ కాలేదు కదా? అమ్మా చిట్టు తల్లి, నీకేమీ కాలేదు కదా? చెప్పమ్మా చెప్పు. అరే నాన్న, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? నాకు అసలు ఏమీ కాలేదు. నేను చాలా ధైర్యంగా నడుచుకుంటూ వచ్చాను. నేనేదో నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నువ్వేంటి ఎంత భయపడుతున్నావు? పోరానా, ఇప్పుడే వెళ్తాను, లోపలికి వెళ్తా, వెళ్ళు అని చెప్పి ఈ ఊరి పెద్ద కూతురు మాలతి నేరుగా తన ఇంటిలోనికి వెళ్ళిపోయింది. ఇది ఎంతా చూస్తూ ఊరి పెద్ద మాత్రం ఆశ్చర్యపోయాడు. తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ఒక్కదే వచ్చింది, అది సరిగ్గా రాత్రి సమయంలో వచ్చింది. తనకి ఏమీ జరగలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకైనా సరే ఒక్కసారి నేను ఒక భూత మాధ్యంగా తీసుకుని వెళ్ళాలి. ఆ మాత్రం కలిస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. నా కూతుర్ని కాపాడుకోవాలి అని తన మనసులో గట్టిగా అనుకుంటూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. అరే నాన్న, ఇంతకీ అసలు మీరు ఎవరు ఎందుకు తలుపు తీయలేదు? నాకు అర్థం కాలేదు. చాలా గట్టిగా పిలిచాను కూడా. అదేనమ్మా మాలతి, నా చిన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో ఒక ఆచారం ఉంది కదా, రాత్రి సమయంలో మాత్రం ఎవరూ తలుపులు తీయకూడదని. ఆ ఆచారంతోనే ఎవ్వరూ కూడా తలుపు సమీపంలో ఎవ్వరూ పడుకోరు. అందుకనే ఆ శబ్దాలు మాకు వినిపించవమ్మా. ఓరి దేవుడా, ఇప్పటికీ ఇంకా ఆచారాలు పాటిస్తున్నారా? సరిపోయింది. ఇంకా మీరు ఎప్పుడు మారతారు నాన్న? ఇంకా ఆ పాతకాల పద్ధతులు, పాత పచ్చళ్ళు అనుకుంటూ ఇంకా ఈ రోజుల్లో భూతాలు పిశాచాలు ఉంటాయి ఏంటి? ఛే, అంత ఏంటో. సరేలే కానీ అమ్మా, నీకు ఈ మధ్యలో ఎక్కడ సెలవులు లేవు కదా, నువ్వు ఉన్నట్టుండి ఇలా ఇంటికొచ్చావు? అరే నానా, సెలవులో కాదు ఏమీ కాదు. నేను చేసేది పురావస్తున శాఖ పరిశోధన కదా, అందుకనే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఏదైనా పురావస్తు శాఖలు దొరుకుతాయని చెప్పి మా కాలేజ్ వాళ్ళు ఇక్కడికి పంపించారన్నమాట. నాతో పాటు రేపు మన ఊరికి ఇంకొక 3 స్నేహితులు కూడా వస్తారు నాన్న. ఈరోజు సాయంత్రం అయినా సరే వాళ్ళని తీసుకుని రావాలి. సరే అని చెప్పి ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. అది ఎంత వింటూ ఈ ఊరి పెద్ద ఆశ్చర్యంగా ఉండిపోయి, అరే అమ్మాయి ఒంటరిగా, అది నిన్న అమావాస్య, ఆ యొక్క మర్రి చెట్టు నుంచి నడుచుకుంటూ వచ్చిందంటే నాకెందుకో భయంగానే ఉంది. ఎలాగైనా సరే మంత్రగాని కలిసి తాయెత్తు కట్టించి తెచ్చి నా కూతురు మాలతికి కట్టాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఇదిలా ఉండగా రాత్రి జరిగిన ఆ ఊరిలో భయంకరమైన పిశాచి వచ్చి ఆ పిల్లలతో పాటు ఆ తల్లి యొక్క కళ్ళను కూడా పీకేసి అతి దారుణంగా చంపేసింది.
అది అంతా చూస్తూ గ్రామ ప్రజలందరూ ఆ ఇంటి చుట్టూ గుమ్మగూడారు. అందులో కొందరు వ్యక్తులు ఇలా అనుకుంటూ ఉన్నారు, అరే పాపోరా, గోవిందుడు కూడా ఊర్లో లేకుండా పోయాడు. వాడు పని కోసం పోయిన వారమే ఊరు విడిచి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. నాకు తెలిసి ఈ వారంలో ఇంటికి వస్తానని చెప్పాడు. వాడికి పిల్లలన్నా వాడు పెళ్ళమన్నా సరే చాలా ఇష్టం. వాడికంటూ ఎవరూ లేరురా. పాపం ఈ పిల్లలే వాడు ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్యాయంగా ఈ ఇద్దరు పిల్లలతో చనిపోయారురా. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని చాలా బాధపడుతూ ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి, అరే ఈ విషయం ఎలాగైనా ఊరి పెద్దకి తెలియజేయండి రా. ఊరి పెద్దగారు వస్తే మనందరికీ కొంచెం ధైర్యంగా ఉంటుంది. వెళ్ళండి రా, వెళ్ళండి అని చెప్పి ఒక వ్యక్తి నడుచుకుంటూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చాడు. అయ్యా అయ్యా, ఊరి పెద్దగారు, మీరు ఒక్కసారి ఊర్లోకి రావాలయ్యా. పాపమయ్యా, గోవిందగాడి పిల్లలు ఇద్దరిని ఎవరో చంపేశారు. అంతేకాదు గోవిందగాడి యొక్క భార్య కళ్ళని నోటిని కూడా అతి కిరాతంగా చీల్చి చింపేశారయ్యా. కళ్ళు రెండూ పీకేశారు. ఆమె మాటలేకపోతుంది, చూడలేకపోతుంది. అసలు పరిస్థితి చూస్తే మాకే చాలా భయంకరంగా ఉందయ్యా. సమయానికి గోవిందుడు కూడా ఊళ్ళో లేడు. వాడు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళాడు. వాడు ఎప్పుడు వస్తాడో ఏంటో. అయ్యా ఒక్కసారి రండయ్యా. అరే ఏంటో నువ్వనేది? గోవిందుడి పిల్లల్ని చంపేశారా? ఎంతకీ ఎవరు చంపారంటావు? అయినా రాత్రి సమయంలో మన ఊళ్ళో దొంగలను వచ్చారంటావా? అలా అయితే నిన్న రాత్రి మా అమ్మాయి ఊళ్ళోని కూడా వచ్చింది. మా అమ్మాయి చాలా ధైర్యంగా వచ్చింది. నాకేమీ అర్థం కావటం లేదు. సరే పద వెళ్దాం అని చెప్పి ఊరు పెద్ద ఆ వ్యక్తితో పాటు నడుచుకుంటూ నేరుగా ఆ ఇంటి వద్దకు వచ్చాడు. శిరస్సు భాగాలు తెగిపడి ఉన్న ఆ పిల్లల యొక్క మొండాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఈ యొక్క ఊరి పెద్ద. అరే ఏంట్రా ఇంత దారుణం? చిన్నపిల్లలని చూడుకుంటా మరీ ఇంత దారుణంగా చంపేశారేంటి? నాకు చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. అటువంటిది ఇక ఆ గోవిందగాడి పరిస్థితి ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు. ఇదిలా ఉండగా పక్క ఊరి గుడిలో తన కుటుంబం బాగుండాలని చెప్పి దేవుడికి దండం పెడుతూ పంతులతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా పంతులు గారండి, నా కుటుంబం, నా పిల్లలు, మా సంసారం అంతా ఎప్పుడూ చల్లగా ఉండేలాగా దేవుడికి అర్చన చేయించండి అయ్యా. తప్పకుండా చేస్తానురా. గోవిందుడు, ఈ మధ్య నువ్వు చాలా హుషారుగా ఉంటున్నావు. నీకు మంచి జరుగుతుంది నాయన. ఇప్పుడే ఆగు, నీ పైన, నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన కూడా అభిషేకం చేస్తాను. ఆగు, ఇక్కడే ఉండు, దండం పెట్టుకో దేవుడికి అని చెప్పి ఆ యొక్క పంతులు గుడిలోనికి వెళ్ళి దేవతకి అంతా అర్చన చేసి హారతనిచ్చి ఆ హారతిని నేరుగా ఈ గోవిందుడి వద్దకు తీసుకుని వచ్చాడు. గోవిందుడు ఆ హారతి తీసుకునే సమయంలో ఒక్కసారిగా ఆ హారతి ఆరిపోయింది. అంతేకాదు ఒక నల్ల కాకి వచ్చి ఆ యొక్క గోవిందుడికి ఎదురుగా పడి రక్తం కక్కుకొని చచ్చిపోయింది. అది అంతా చూస్తూ గోవిందుడితో పాటు ఈ పంతులు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ యొక్క పంతులు ఇలా అంటూ ఉన్నాడు, అరే ఏంటి ఇలా జరిగింది? అరిష్టం, అంతా అరిష్టం. అరే గోవిందుడు, నీకు ఏదో కీడు జరగబోతుందిరా. ఇది అంతా కీడు జరిగే ముందు సంకేతమే. అరే గోవిందుడు, ఎందుకైనా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండరా నువ్వు అని ఆ పంతులు ఈ గోవిందుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, అరే అయ్యా ఏంటయ్యా మీరెలా భయపడుతున్నారు? నాకెందుకో చాలా భయంగా ఉంది. అవతల నా ఊర్లో నా పిల్లని పిల్లల్ని వదిలేసి వచ్చానయ్యా. పట్టుకూటి కోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది. అయ్యా ఇప్పుడే నేను వెళ్తాను. ఇప్పుడే నేను ఊరు బయలుదేరి నా పిల్లల్ని చూసుకుంటానయ్యా. అయ్యా నేను వెళ్తానయ్యా అని చెప్పి ఆ గోవిందుడు నేరుగా పరుగుమని చాలా వేగంగా ఆ అడవి మార్గం గుండా వస్తూ ఉన్నాడు. ఊరి చివరిన దాటుకుని నేరుగా గ్రామంలోనికి ప్రవేశించాడు. తన ఇంటి చుట్టూ జనాలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఈ యొక్క గోవిందుడు. గోవిందుని చూస్తూ గ్రామ ప్రజలందరూ చాలా జాలి పడుతూ, అరే గోవిందు, నీకు చాలా అన్యాయం జరిగిపోయిందిరా. ఆ దేవుడు నీకు పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టాడురా. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకుని నీ పిల్లల్ని తీసుకెళ్లిపోయారా. అరే గోవిందు, మేమందరం ఉండి మీ పిల్లల్ని రక్షించలేకపోయారా. అరే ఈ ఆవిడని కూడా సగం చచ్చిన మనసులా చేశారా అని చెప్పి గ్రామ ప్రజలు చాలా మంది బాధపడుతూ ఉన్నారు.
అది ఎంతా వింటూ ఈ యొక్క గోవిందుడు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు. ఇంటిలోకి వెళ్ళిన తర్వాత తన పిల్లల యొక్క మొండాలను చూసి ఆశ్చర్యపోయి గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, నా చిట్టి పిల్లలు ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాను. ఎవరు ఎవరు నా పిల్లల్ని ఇంత దారుణంగా చంపేసింది ఎవరు అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఈ యొక్క గోవిందుడు. అది అంతా చూస్తూ గ్రామ ప్రజలందరూ ఒక్కసారిగా తీవ్రమైన విషాదంలోనికి వెళ్ళిపోయారు. ఊరి పెద్ద ఈ యొక్క గోవిందుని పట్టుకొని, అరే గోవిందు, బాధపడకరా, నీకు జరిగింది అన్యాయమే, కానీ ఏం చేస్తాం, ఇది ఎంత విధిరాత అనుకోవాలి. ఇక మనం చేసేది ఏమీ లేదు. త్వరగా తర్వాత జరిగే కార్యక్రమం గురించి ఆలోచిద్దాం. ఇకపై ఈ ఊళ్ళో ఇలా జరగకుండా ఖచ్చితంగా మనం చర్యలు తీసుకుందారా గోవిందు. నువ్వు బాధపడకరా, నీ పిల్లలంటే ఎంత ఇష్టం నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, ఇక మళ్ళీ తిరిగి వాళ్ళు రారు కదా. అరే గోవిందు, బాధపడకరా, ధైర్యంగా ఉండరా అని ఈ ఊరి పెద్ద గోవిందుని ఓదారుస్తూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ గోవిందుడు మాత్రం చాలా బాధపడుతూ తన ఇద్దరు పిల్లల మొండాలను తన భుజాలపై వేసుకొని శ్మశానం వద్దకు నడుస్తూ చాలా బాధగా వస్తూ ఉన్నాడు. గోవిందుతో పాటు ఊరి పెద్ద అదే విధంగా కొంతమంది ఆ వెనకత నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అని అమావాస్య గడులు దగ్గర పడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు నా బిడ్డను నేను కనిపెట్టలేకపోయాను. వచ్చే అమావాస్యలోపు నా బిడ్డను నేను కనిపెట్టకపోతే ఇక నేను తిరిగి మరలా పునర్జన్మించడం అసాధ్యమవుతుంది. ఎక్కడికి వెళ్ళిందో నా బిడ్డ నాకు అర్థం కావటం లేదు. ఎవరో ఖచ్చితంగా నా బిడ్డను బంధించే ఉంటారు. ఎలా అయినా సరే వచ్చే అమావాస్యలోపు ఖచ్చితంగా నా బిడ్డ నేను కనిపెట్టి తీరాలి. లేకపోతే ఇంతే, నేను ఈ చెట్టు మీదే పిశాచి భూతంగానే మారిపోయి ఉంటాను. నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. తప్పకుండా ఈ గ్రామంలోనికి ప్రవేశించి ఊరు అంతా జల్లెట పెడతాను. ఎలా అయినా సరే నా బిడ్డను కనిపెట్టి తీరుతాను. ఇప్పుడే బయలుదేరి ఊరు అంతా తిరుగుతూ ప్రతి ఇంటిని పరీక్షిస్తూ ఉంటాను. నా బిడ్డ నేను కాపాడుకుంటాను.